హాయ్ హలో ఫ్రెండ్స్. నిన్న నైట్ జరిగింది కదా బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ సీజన్ 9. దాని గురించి జస్ట్ చిన్న ఒపీనియన్ షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను. ఫస్ట్ టైం ఒపీనియన్ ఇలా వీడియో పెట్టడం. నార్మల్గా ఉంటుండొచ్చు, ఎలా ఎడిటింగ్ ఇటంతా ఏం లేదు, జస్ట్ అలా పెడుతున్నాను అంతే. లైట్గా ఎడిటింగ్ చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసి పెడతాను. నిన్న జరిగిన సీజన్ 9 గ్రాండ్ లాంచ్లో నాకేమనిపించిందంటే, అంత 2 times బెస్ట్ గేమర్గా అవార్డు తెచ్చుకున్నాడు కదా, నాగా వెళ్ళాల్సిందేమో అనిపించింది. నాగా అండ్ ఆ గేమ్లో కూడా మాస్క్ మ్యాన్తోని ఆడింది కదా, దివ్య అనుకుంటాను పేరు. ఎస్, ఎందుకంటే దివ్య వెళ్ళాల్సిందేమీ అనిపించింది. ఎందుకంటే తను కూడా ఆడింది కదా గేమ్స్, ఆడి గెలిచింది బాగా గేమ్స్. దాన్ ఇద్దరు కళ్యాణ్స్ అది వెళ్ళారు. దాంట్లో మిలిటరీ మ్యాన్ ఓకే, మిలిటరీ మ్యాన్ కూడా పెద్ద గేమ్ ఆడలేదు, బట్ ఒక సోల్జర్కి ఆపర్చునిటీ వస్తే తను బాగా ఆడతాడని తెలుసు, సోల్జర్ కాబట్టి బాగా ఆడతాడు. డీమన్ పవన్ నాకు కరెక్ట్ కాదేమో అనిపించింది. డీమన్ పవన్ ప్లేస్లో తను వెళ్ళాల్సింది, ఎవరు మన నాగా వెళ్ళాల్సింది అనిపించింది. అండ్ ప్రియా ప్లేస్లో దివ్య వెళ్ళాల్సిందేమో అనిపించింది. జస్ట్ మై ఒపీనియన్ అంతే. నాకు వాళ్ళిద్దరు కరెక్ట్ అనిపించలేదు పెద్దగా. మేబీ అందరికి ఓట్స్ పరంగా వచ్చినాయి, డీమాన్ పవన్కి అండ్ అందరికి వచ్చినాయి, బట్ నాకైతే వీళ్ళిద్దరు దివ్య అండ్ నాగా వెళ్ళాల్సింది. ఎందుకంటే ఆడారు కదా గేమ్స్, ఆడి 2 సార్లు టూ స్టార్ బ్యాచెస్ వచ్చాయి. అండ్ దివ్య కూడా గేమ్ ఆడింది, గెలిచింది. దాంట్లో ప్రియా గెలవలేదు, నాట్ గెలిచింది. లాస్ట్ గేమ్లో అయితే దివ్యనే గెలిచింది. మాస్క్ మ్యాన్ గెలిచాడు, దివ్య, అలా వాళ్ళ పోటీలలో. అండ్ డీమాన్ పవన్ అయితే పెద్దగా ఏం ఆడింది లేదు. ఓకే, ఇంకా వేరే వాళ్ళ గురించి ఏం లేదు. ఎలా అంటే షాకీబ్ ఫోన్ బాగా కొట్టుకున్నాడు కదా, వెళ్తే బాగుండేది అనిపించింది. అంత ఫోన్ త్యాగం చేశాడు కాబట్టి. బట్ ఓకే, త్యాగాలతోని వెళ్ళరు, ఓటింగ్స్ అండ్ జడ్జ్మెంట్ ప్రకారం ఉంటుంది. ఓకే, బట్ ఐ ఫెల్ట్ నాగా అండ్ దివ్య వెళ్తే బాగుండేమో అనిపించింది. జస్ట్ నా ఒపీనియన్ అంతే, షేర్ చేస్తున్నాను. యా, థ్యాంక్ యూ, బాయ్. బిగ్ బాస్ 9 నాకు కూడా బాగా ఇష్టం, చూస్తుంటాను. యా, బాయ్.